शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः శ్రీ గురుభ్యో నమః హరి ఓం విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశి ఫలాలకు స్వాగతం. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ద్వాదశ రాశుల ఫలితాలు పెట్టడం జరుగుతుంది. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇక వార ఫలాల్లోకి వెళ్లే ముందు ఒక్కసారి ఈ వారం గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. ముఖ్యంగా పెద్ద మార్పు ఏం లేదు, కాకపోతే శుక్రుడు మాత్రం మేషం నుంచి వృషభంలోకి వెళ్తున్నాడు. అలాగే బృహస్పతి రవి మిథున రాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు బుధుడు కర్కాటకంలోంచి చంద్రుడు కర్కాటక సింహ కన్య తులాల్లో సంచరిస్తున్నాడు. ఇక బుధుడు కర్కాటకంలోనే ఉంటాడు ఈ వారమంతా కూడా. కుజ కేతువులు ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నారు. రాహు వచ్చేసి కుంభరాశిలో మీనంలో శని సంచారం అనేది ఉంది. ఈ ద్వాదశ రాశుల ఫలితాలను మరి గ్రహస్థితి ఆధారంగా మనం ఒకసారి విశ్లేషించుకుందాం. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శుక్రుడు మరి జన్మంలోంచి ద్వితీయంలోకి వార ప్రారంభంలోనే వెళ్తున్నాడు. ఇక తృతీయంలో బృహస్పతి రవి, చతుర్థ పంచమ షష్టమ సప్తమ స్థానాల్లో చంద్రుడు, చతుర్థంలో బుధుడు. ఇక కుజకేతువులిద్దరూ కూడా పంచమంలో ఉన్నారు. శని ద్వాదశంలో, రాహు ఏకాదశంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం మేషరాశి వారికి చూసుకున్నట్టయితే గత వారం కంటే ఈ వారం కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. దాదాపుగా జన్మంలోంచి ద్వితీయంలోకి శుక్రుడు సంచరించడం వల్ల, వార ప్రారంభంలోనే ఈ యొక్క గ్రహ మార్పు సంభవించడం వల్ల మంచి అనుకూలమైన సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. మంచి మానసిక స్థిరత్వంతో పాటు ప్రతి విషయంలో కూడా నిర్ణయాత్మకంగా ఉండడం, ఆలోచనా శక్తి పెరగడం, విలాసాలయందు ఆసక్తి పెరగడం, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించడం, కొంత విహారయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. కుటుంబపరమైన విషయాలలో శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరగడం, బంధుమిత్ర సమాగమం అయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే ఆర్థిక స్థిరాస్తుల విషయాల్లో కుటుంబపరమైన చర్చలు సఫలమవుతాయి. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా ఈ వార ప్రారంభంలో అనుకూలించే అవకాశం ఉంది. అలాగే వారాంతంలో అనుకూలిస్తుంది. వార మధ్యంలో కొంత ఒడిదొడుకులు ఎదురయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యాపరమైన విషయాలలో శుభవార్తలు వింటారు. విద్యార్థులు మంచి అభివృద్ధిని సాధించే అవకాశం కొంత ఉంది. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించి, వైజ్ఞానిక రంగానికి సంబంధించి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇక గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసేవారు, వాటికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేవారు సత్ఫలితాలను, విజయాలను పొందే అవకాశం సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకి ఈ వారం సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం కొంత ఉన్నప్పటికీ కూడా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాలలో కండరాలకు సంబంధించిన అనారోగ్యాలు కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత, కుటుంబంలో ఒక సామరస్యమైన వాతావరణం, వారి నుంచి మీకు ఆర్థిక సహాయ సహకారాలు అందడం అయితే గమనించవచ్చు. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం కూడా మనకి ఈ రాశి వారికి సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా కొంతవరకు సత్ఫలితాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి సామాన్యంగా ఉండే అవకాశం ఈ వారం సూచిస్తుంది. ఊహించని ధన వ్యయాలైతే కలిగే అవకాశం ఎక్కువగా మేషరాశి వారికి సూచిస్తుంది. ఆర్థిక లోటు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇక ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఏళ్నాటి శని ప్రారంభమైంది కాబట్టి శనికి తైలాభిషేకము, అలాగే శని స్తోత్ర పారాయణము,
నీలాంజన సమాభాసం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 బార్లు పఠించండి. ఇక ఈశ్వర సంబంధమైన దేవాలయాలకు వెళ్ళి అక్కడ శివుడికి రుద్రాభిషేకం లేదంటే మహామృత్యుంజయ పాశుపతం ఇలాంటి అభిషేకాలు చేసుకున్నట్టయితే సత్ఫలితాలు కలుగుతాయి. ఇక దాంతోపాటు దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనియలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవ పారాయణం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శుక్రుడు వార ప్రారంభంలోనే వస్తున్నాడు. ద్వితీయంలో బృహస్పతి రవి ఉన్నారు. మరి ఈ బృహస్పతి రవి అలాగే ఈ వారమంతా ఉంటాడు. చంద్రుడు తృతీయ చతుర్థ పంచమ షష్టమ స్థానాల్లో సంచారం, అలాగే బుధుడు తృతీయ సంచారం, చతుర్థంలో కుజకేతువులు ఉన్నారు. ఇక దశమ స్థానంలో రాహు, ఏకాదశంలో శని, ద్వాదశంలో శుక్రుడు ఉన్నారు. ఈ శుక్రుడు జన్మంలోకి వస్తున్నాడు వార ప్రారంభంలో, మొదలే చెప్పాము. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే రాష్ట్రాధిపతి స్వక్షేత్రవాసి కావడం వల్ల ఆత్మస్థైర్యం పెరగడం, మంచి స్థిరమైన ఆలోచన విధానం, ప్రతి విషయంలో కూడా సానుకూల దృక్పథం, అలాగే ప్రతి దాంట్లో కూడా ముందడుగు వేసి విజయాలు సాధించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విలాసాలయందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత అనుకూలత, ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గరి బంధువుల నుంచి కొంత అనుకూలత, వారి నుంచి కూడా సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది. శుభకార్యాలు జరిగే అవకాశం, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువగా మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరిచే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, అలాగే తల్లికి అనారోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశం మనకి ఈ వారం సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి బృహస్పతి రవితో కలిసి ఉండడం, ద్వితీయంలో ఉండడం వల్ల కొంత షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్త వహించడం ఎంతైనా శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇక ఉద్యోగపరంగా తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సహాయం అందుతుంది. తల్లిదండ్రుల సహాయ సహకారాలతో కొంత స్థిరాస్తులు కొనే అవకాశం మనకి ఈ వారం సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం మనకి ఈ వారం సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఈ వారం సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి మాత్రం అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతివృత్తుల వారికి ఈ వారం మంచి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మరి ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తదేవాలయ దర్శనం చేసుకొని శనిగలో నివేదన పెట్టి పంచిపెట్టండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బృహస్పతి రవి, ద్వితీయంలో చంద్ర బుధులు ఉన్నారు. ద్వితీయ, తృతీయ, చతుర్థ పంచమాల్లో చంద్రుడు సంచరిస్తున్నాడు. బుధుడు ద్వితీయంలో, అలాగే తృతీయంలో కుజకేతువులు ఉన్నారు. ఇక రాహు వచ్చేసి 9వ స్థానంలో, శని 10వ స్థానంలో, శుక్రుడు 11వ స్థానంలో, 11 నుంచి 12వ స్థానంలో శుక్రుడు వార ప్రారంభంలోనే వస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా మంచి స్థిరమైన ఆలోచన విధానం, కొంత విలాసాలయందు ఆసక్తి ఎక్కువ, అలాగే మానసిక స్థిరత్వం ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రకమైన సమస్య వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు ఆర్థికపరమైన విషయాలలో చూసుకుంటే ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా అనుకూలించే అవకాశం ఉంది. దాంతోపాటు ఇక్కడ దగ్గర బంధువులకు అనారోగ్యము, దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం మనకి ఈ వారం సూచిస్తుంది.
విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. ఇక రుణాలు కూడా కొంతవరకు తీర్చే అవకాశం మనకి ఈ వారం సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, కొంత భార్యతో కలిసి విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యపరంగా ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉండకపోవచ్చు. కొంత ఆరోగ్య సమస్యలకు ప్రస్తుతం అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే రాకపోవచ్చు. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం, తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. అలాగే కొంత దుర్వార్త శ్రవణాలు వినే అవకాశం కూడా సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. విలాసాలయందు విలాసవంతమైనటువంటి వస్తువులందు ఖర్చులు ఎక్కువగా చేసే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి కూడా అద్భుతంగా ఉండే అవకాశం మనకి ఈ వారం ఎక్కువగా సూచిస్తుంది. మరి మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి వస్తే దత్త దేవాలయ దర్శనం చేసుకోండి. శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ చంద్రుడు, బుధుడు ఉన్నాడు. ఈ చంద్రుడు వచ్చేసి జన్మ ద్వితీయ, తృతీయ, చతుర్థాల్లో సంచరిస్తున్నాడు. ద్వితీయంలో కుజకేతువులు ఉన్నారు. అష్టమ రాహు ఉన్నాడు. ఇక నవమ స్థానంలో శని, దశమ స్థానంలో శుక్రుడు, ద్వాదశ స్థానంలో బృహస్పతి, రవి ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఇప్పుడు శుక్రుడు ఏకాదశంలోకి ఈ వార ప్రారంభంలో రాబోతున్నాడు. మంచి అభివృద్ధి అయితే సూచిస్తుంది. ఆర్థికపరమైన పురోభివృద్ధి కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. మానసిక స్థిరత్వంతో పాటు ప్రతి విషయంలో నిర్ణయాత్మకంగా ఉండడం, చుట్టూ ఉన్న వాళ్ళతో కలుపుకోలు చేసుకోవడం, ఇక ఆర్థిక పురోభివృద్ధి కూడా బాగుంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఈ వారం ఎక్కువగా చేసే అవకాశం ఈ కర్కాటక రాశి వారికి సూచిస్తుంది. ఇక దాంతోపాటు విద్యాపరమైన విషయాలలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు, సాంకేతికపరమైన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. విదేశీ విద్య చేయాలి అనుకునే వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం జరిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంత రాహు అష్టమంలో ఉండడం వల్ల వాహనాలు నడిపేటప్పుడు కానీ, అలాగే ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ జాగ్రత్తగా ఉండండి. దాంతోపాటు నేత్ర సంబంధమైన, తలకు సంబంధించిన అనారోగ్యాలు, చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉంది. వాటి విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. వారి నుంచి ఆర్థిక సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం, ఈ ఊహించని ధనప్రాప్తి ఈ వారంలో కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా మనకి ఈ వారం అధికంగా సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం ఈ వారం ఉంది. మరి ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి వస్తే దత్త దేవాలయ దర్శనం చేసుకొని శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్తోత్సవ పారాయణం చేసుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. అలాగే మంగళవారం మినుములు దానం ఇవ్వండి. ఇక దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కుజకేతువులు, సప్తమ రాహు, అష్టమ శని, నవమంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు వచ్చేసి దశమంలోకి వెళ్తున్నాడు. ఏకాదశంలో బృహస్పతి, రవి, ద్వాదశంలో బుధ, చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ద్వాదశ జన్మ ద్వితీయ, తృతీయాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా
ఆ రాష్ట్రాధిపతి ఏకాదశంలో ఉండడం, జన్మంలో కుజకేతువులు ఉండడం వల్ల కొంత అసంతృప్తి, ఆందోళన ఉన్నప్పటికీ కూడా నిర్ణయాలు కఠినంగా తీసుకొని ముందుకు వెళ్తారు. సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తారు. ప్రతి విషయంలో కూడా నిర్ణయాత్మకంగా ఉంటారు. అలాగే ఏ సమస్య వచ్చినా కూడా కొంత తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు, దాంతోపాటు గవర్నమెంట్ జాబ్స్కు ఎంట్రన్స్ రాసే విద్యార్థులు కూడా విశేషంగా మంచి విజయాలు దక్కించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో సమస్యలు రావడం, ఆ సమస్యల వల్ల ఏదో ఒక రకమైన ఇబ్బందులు తలెత్తడం అయితే మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ శని సంచారం వల్ల కొంత దీర్ఘకాలిక అనారోగ్యాల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం, అలాగే మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉండడం అయితే మనం గమనించవచ్చు. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం సూచిస్తుంది. అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. సినీ రంగాల వారికి అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా అద్భుతమైనటువంటి అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. ఇక లాభాధిపతి అయినటువంటి బుధుడు కూడా ద్వాదశంలో ఉండడం వల్ల కొంత ఖర్చు అయినప్పటికీ కూడా ఆర్థిక పురోభివృద్ధి, ఆర్థికంగా స్థిరత్వం అనేది ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక కొంత కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకొని నీలాంజన సమాభాసం రవిపుత్రమేమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము 19 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 6వ స్థానంలో రాహు, 7వ స్థానంలో శని, 8వ స్థానంలో శుక్రుడు వచ్చేసి 9వ స్థానంలోకి వెళ్తున్నాడు. 10వ స్థానంలో బృహస్పతి, రవి ఉన్నారు. ఏకాదశంలో బుధుడు వచ్చేసి ఏకాదశ, ద్వాదశ, జన్మ ద్వితీయాల్లో సంచరిస్తున్నాడు. ద్వాదశ కుజకేతువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా కన్యారాశి వారికి మంచి స్థిరమైన ఆలోచన విధానంతో పాటు ప్రతి నిర్ణయాలు కూడా ఆలోచనాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మంచి పురోభివృద్ధి ఉంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యారంగానికి సంబంధించిన విషయాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే విద్యార్థులు మంచి విజయాలతో పాటు ర్యాంకును కూడా సాధించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకి ఈ వారం సూచిస్తుంది. దాంతోపాటు దూర ప్రాంత ప్రయాణాలు, కొంత రోగాల వల్ల, అనారోగ్యాల వల్ల కొంత రుణాలు తీసుకోవాల్సి రావడం మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం కూడా మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ శుక్ర సంచారం అష్టమంలోంచి నవమంలోకి వెళ్తున్నాడు. అలాగే కుజుడు కేతు సాంగత్యం వల్ల కండరాలకు, నరాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్, అలాగే ఇబ్బందులు, అలాగే అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దాంతోపాటు రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. వారి నుంచి కొంత విలాసవంతమైన వస్తువులు కానీ, గృహాలు కానీ, స్థలాలు కానీ వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుత విజయాలు దక్కే అవకాశం ఈ వార మధ్యం నుంచి ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా అద్భుతమైన యోగంగా చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు ఊహించని ధన వ్యయాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు, దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసే అవకాశం మనకు సూచిస్తుంది. మరి
ఈ కన్యా రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా కన్యా రాశి వారు మంగళవారం రోజు ఉలువలు కందులు దానం ఇవ్వండి. అలాగే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 6వ స్థానంలో రాహు, 7వ స్థానంలో శని, 8వ స్థానంలో శుక్రుడు వచ్చేసి 9వ స్థానంలోకి వెళ్తున్నాడు. 10వ స్థానంలో బృహస్పతి రవి ఉన్నారు. ఏకాదశంలో బుధుడు వచ్చేసి ఏకాదశ ద్వాదశ జన్మ ద్వితీయాల్లో సంచరిస్తున్నాడు. ద్వాదశ కుజకేతువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా కన్యారాశి వారికి మంచి స్థిరమైన ఆలోచన విధానంతో పాటు ప్రతి నిర్ణయాలు కూడా ఆలోచనాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మంచి పురోభివృద్ధి ఉంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యారంగానికి సంబంధించిన విషయాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే విద్యార్థులు మంచి విజయాలతో పాటు ర్యాంకును కూడా సాధించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకి ఈ వారం సూచిస్తుంది. దాంతోపాటు దూర ప్రాంత ప్రయాణాలు, కొంత రోగాల వల్ల, అనారోగ్యాల వల్ల కొంత రుణాలు తీసుకోవాల్సి రావడం మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం కూడా మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ శుక్ర సంచారం అష్టమంలోంచి నవమంలోకి వెళ్తున్నాడు. అలాగే కుజుడు కేతు సాంగత్యం వల్ల కండరాలకు నరాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్, అలాగే ఇబ్బందులు, అలాగే అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దాంతోపాటు రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. వారి నుంచి కొంత విలాసవంతమైన వస్తువులు కానీ, గృహాలు కానీ, స్థలాలు కానీ వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుత విజయాలు దక్కే అవకాశం ఈ వార మధ్యం నుంచి ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా అద్భుతమైన యోగంగా చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు ఊహించని ధన వ్యయాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు, దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ కన్యా రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా కన్యా రాశి వారు మంగళవారం రోజు ఉలువలు కందులు దానం ఇవ్వండి. అలాగే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 5వ స్థానంలో రాహు, 6వ స్థానంలో శని, 7వ స్థానంలో శుక్రుడు, 9వ స్థానంలో బృహస్పతి రవి, 10వ స్థానంలో చంద్రుడు బుధుడు ఉన్నారు. కుజకేతువులు వచ్చేసి ఏకాదశంలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి అష్టమ స్థానంలోకి స్వక్షేత్రంలోకి వెళ్తున్నాడు. చంద్రుడు దశమ, ఏకాదశ, ద్వాదశ జన్మాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా ముఖ్యంగా ఈ తులారాశి వారికి రాష్ట్రాధిపతి అష్టమ స్వక్షేత్రమైనప్పటికీ కూడా అష్టమ స్థానగతుడు అవడం వల్ల కొంత మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు ముందుకు తీసుకెళ్లడంలో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళతో ఏదో ఒకమైనటువంటి వాదనలు, వాటి వల్ల కొంత చికాకులు కలిగే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. అలాగే ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు సామాన్యంగా ఉంటాయి. అనుకున్న సమయానికి పూర్తి కాకపోయినా అవి కొంత పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులకైతే కొన్ని రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆశించిన గొప్ప ఫలితాలు అయితే రాకపోవచ్చు, కానీ ఉత్తీర్ణత శాతం తగ్గే అవకాశం కూడా మనకు ఈ తులారాశి వారికి సూచిస్తుంది. సంతానపరమైన విషయంలో జాగ్రత్త వహించండి. సంతానానికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఈ వారం అధికంగా సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య
సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం. ఇక అష్టమానికి శుక్రుడు వెళ్ళడం వల్ల కొంత ఆరోగ్య సమస్యలు అయితే తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. సుఖ వ్యాధుల వల్ల ఇబ్బంది, నిమోనియా లాంటి వ్యాధుల వల్ల కొంత ఆస్తమా నిమోనియా ఉన్న వాళ్ళకు కొంత ఇబ్బందికరమైన సమయంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు కొంత చికాకులు, కోపం ఎక్కువగా రావడం ఇలాంటివి కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. వారి నుంచి ఆర్థిక అనుకూలత కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి అనుకూలంగా ఉండే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. భార్య వైపు నుంచి కానీ భర్త వైపు నుంచి కూడా ఆర్థిక అనుకూలత, వారి నుంచి ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం ఉంది. మరి తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా శుక్రుడికి బొబ్బెర్లు దానం ఇవ్వండి. శుక్రవారం రోజు లలితాదేవి ఆరాధన చేసుకోండి. లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడం, అమ్మవారి గుళ్ళో కుంకుమార్చన చేయండి. దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థ రాహువు, పంచమ శని, అష్టమంలో 6వ స్థానంలో శుక్రుడు, అష్టమ గురు రవులు, ఇక చంద్రబుధులు వచ్చేసి నవమంలో ఉన్నారు. నవమ, దశమ, ఏకాదశ ద్వాదశలో చంద్రుడు సంచారం. కుజకేతువులు దశమ స్థానంలో ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే రాష్ట్రాధిపతి దశమ స్థానంలో కేతు సాంగత్యాన్ని పొందాడు. మంచి స్థిరమైన ఆలోచనతో పాటు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఆలోచన విధానం కూడా బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన, దేవాలయ దర్శనాలు చేసే అవకాశం ఉంది. ఏదైనా శుభకార్యాలు కూడా చేసే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం సూచిస్తుంది. కానీ మీరు తీసుకునే వాటిలో లీగల్ ఇష్యూస్ ఉండే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. రుణాలు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం. ఆరోగ్యపరంగా చూసుకుంటే బృహస్పతి రవి అష్టమంలో ఉండడం వల్ల షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఇబ్బందికరంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. దాంతోపాటు రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. ఇక ఉద్యోగపరంగా మంచి అభివృద్ధికరంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. కాకపోతే ఏదో రకమైన ఆటంకాలు కూడా ఉద్యోగపరంగా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత ఉంటుంది. వారి నుంచి కూడా ఆర్థిక అనుకూలత అనేది మీకు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఆధ్యాత్మిక చింతన, దేవాలయ దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. లాభాధిపతి అయినటువంటి బుధుడు కూడా నవమ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక లాభం అనేది మంచి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో అధిక లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. విలాసవంతమైన వస్తువుల కొనుగోలు, భార్య వైపు నుంచి కానీ భర్త వైపు నుంచి కానీ కొంత వారి వల్ల కొంత అధిక ధన వ్యయం చేయాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి వస్తే దత్తదేవాలయ దర్శనం చేసుకొని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవపారాయణం చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం కూడా చేసుకోండి. అలాగే శనిగలు, గోధుమలు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయ రాహువు, చతుర్థ శని, పంచమ శుక్రుడు, అలాగే 7వ స్థానంలో బృహస్పతి రవి, 8వ స్థానంలో చంద్ర బుధులు ఉన్నారు.
చంద్రుడు వచ్చేసి 8, 9, 10, 11 స్థానాల్లో సంచరిస్తున్నాడు. అలాగే కుజకేతువులు వచ్చేసి 9వ స్థానంలో ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి అయిన బృహస్పతి సప్తమంలో ఉండడం వల్ల మంచి స్థిరమైన ఆలోచన విధానం, ఏదైనా కూడా నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడా చుట్టూ ఉన్న వాళ్ళతో సంప్రదించి అనుకూలమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మానసికంగా స్థిరంగా ఉంటారు. స్థల ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు ఉంటాయి. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే తల్లికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే వైజ్ఞానిక రంగానికి సంబంధించి అంతరిక్ష పరిశోధన కేంద్రాలు వీటికి సంబంధించిన విద్యార్థులు కూడా విశేషంగా రాణించే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. భార్య నుంచి కానీ భర్త నుంచి కానీ కొంత సహాయ సహకారాలు అందడం, ఇద్దరు కలిసి విహారయాత్రలకు కూడా వెళ్ళే అవకాశం సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే బుధచంద్ర యోగం వల్ల అష్టమంలో ఆరోగ్యంలో కొంత నిమోనియా లాంటి ఇబ్బందులు, జలుబు లాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం సూచిస్తుంది. దాంతోపాటు చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. వార ప్రారంభంలో కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. వారి నుంచి ఆర్థిక అనుకూలత, ఆర్థిక సహాయ సహకారాలు, స్థిరాస్తులు కలిసి రావడం అనేది మనం గమనించవచ్చు. ఇక తండ్రికి అనారోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించకపోవచ్చు. రాజకీయ నాయకులకైతే మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా కొంతవరకు సామాన్య విజయాలు లేదంటే కొంత వ్యతిరేక ఫలితాలు కలిగే అవకాశం సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కూడా కలిగే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. ఇక మరి ఈ ధనస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్త దేవాలయ దర్శనం చేసుకోండి. అలాగే చంద్రుడి ప్రీత్యర్థం వడ్లు దానం ఇవ్వండి. అలాగే పెసర్లు దానం ఇవ్వండి. అష్టమ సంచారం బుధుడు ఉన్నాడు కాబట్టి ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయ రాహు, తృతీయ శని, చతుర్థంలో శుక్రుడు, అలాగే 6వ స్థానంలో బృహస్పతి, రవి. శుక్రుడు వచ్చేసి పంచమ స్థానంలోకి వెళ్తున్నాడు వార ప్రారంభంలో. సప్తమ, అష్టమ, నవమ, దశమాల్లో చంద్ర సంచారం. బుధుడు వచ్చేసి సప్తమ స్థానంలో ఉన్నాడు. అష్టమ కుజకేతువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మకర రాశి వారికి ప్రస్తుతం ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి తృతీయంలో ఉన్నాడు. స్థిరంగా ఉన్నప్పటికీ కూడా ఏదో రకమైన ఆందోళన, చికాకు, చిన్న చిన్న సమస్యలు, వాటి వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం సూచిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో సమస్యాత్మకంగా ఉన్నప్పటికీ కూడా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారు. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి అనుకూలిస్తాయి. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అన్ని రంగాల వారు కూడా మంచి విజయాలు దక్కించుకునే అవకాశం సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఎక్కువగా ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం, విహారయాత్రలకు వెళ్ళడం చేస్తారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ కుజకేతువుల వల్ల చర్మ సంబంధమైన, రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం సూచిస్తుంది. ఇక దాంతోపాటు అష్టమాధిపతి రవి కూడా బృహస్పతితో కలిసి ఉండడం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉండే అవకాశం సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. వైద్య సేవ తీసుకోవాల్సి రావడం అనేది గుర్తించవచ్చు. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. వారి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఇక స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది.
విదేశీ ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు సామాన్యమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి మంచి అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కొంత కలిగే అవకాశం సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. రుణాల వల్ల ధన నిలువల నేటి తగ్గడం, ఆర్థిక లోటు ఏర్పడడం అయితే మనం గమనించవచ్చు. మరి మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి వస్తే, మంగళవారం మినుములు అలాగే ఉలువలు దాంతోపాటు కందులు దానం ఇవ్వండి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. అలాగే అంగారక స్తోత్ర పారాయణం కూడా చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రాహు, ద్వితీయంలో శని, తృతీయంలో శుక్రుడు, అలాగే శుక్రుడు వచ్చేసి చతుర్థంలోకి వెళ్తున్నాడు. పంచమంలో బృహస్పతి రవి, 6వ స్థానంలో చంద్ర బుధులు ఉన్నారు. 7వ స్థానంలో కుజకేతువులు ఉన్నారు. ఇక చంద్రుడు వచ్చేసి 6, 7, 8, 9 స్థానాల్లో సంచరిస్తున్నాడు. దాంతోపాటు శుక్రుడు వచ్చేసి చతుర్థంలోకి వెళ్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి జన్మ రాహు ప్రవేశం వల్ల కొంత మానసిక సంఘర్షణ అధికంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఆలస్యం అవుతుంది. ఏదైనా కూడా ఉత్సాహము, పనిలో ఉత్సుకత అనేది కొద్దిగా తగ్గుతుంది. అలాగే శారీరకంగా కూడా కొంత సహాయం అనేది, శరీర సహకారం కూడా తగ్గుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంతవరకు అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కూడా కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. పంచమాధిపతి అయినటువంటి బుధుడు కూడా 6వ స్థానంలో ఉండడం వల్ల సంతానపరమైన విషయాల్లో రుణాలు చేయాల్సి రావడం మనం గమనించవచ్చు. ఇక రుణ బాధ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో సమస్యలు, ఏదో రకమైన చికాకు కలగడం, వాటి వల్ల కొంత సమస్యలు తలెత్తడం అయితే మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ అధిపతి బుధుడు 6వ స్థానంలో ఉండడం వల్ల, చంద్ర సాంగత్యం వల్ల చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కొంత ఇబ్బంది పెట్టే అవకాశం సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. వారి నుంచి కాస్త స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుత విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా సామాన్యమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం ఈ వారం సూచిస్తుంది. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. మంగళవారం రోజు మినుములు, ఉలువలు, కందులు దానం ఇవ్వండి. దాంతోపాటు ఏళ్ళనాటి శని చివరిలో ఉంది కాబట్టి శనికి తైలాభిషేకం చేసుకుని ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకుంటూ ఉండండి తరచూ. దానివల్ల కొంత సత్ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శని, ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలోకి వెళ్తున్నాడు శుక్రుడు. అలాగే చతుర్థంలో బృహస్పతి రవి, పంచమం, షష్టమ, సప్తమ, అష్టమాల్లో చంద్ర సంచారం. బుధుడు పంచమ స్థానంలో ఉన్నాడు. కుజకేతువులు 6వ స్థానంలో ఉన్నారు. రాహు ద్వాదశంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మీనరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా జన్మ శని ప్రభావం ప్రారంభమైంది. ఏళ్ళనాటి శనిలో అత్యంత సమస్యాత్మకమైన జన్మశని ప్రారంభమైంది. అందులో ద్వాదశాధిపతి. ఆర్థికపరమైన, సామాజికపరమైన విషయాల్లో కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా బృహస్పతి కేంద్రంలో ఉండడం వల్ల స్థిరమైన ఆలోచన విధానం, ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైన సమస్య ఉన్నా కూడా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు.
అలాగే దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. విలాసవంతమైనటువంటి వస్తువులు కొనడం, అలాగే విహారయాత్రలకు కుటుంబంతో కలిసి వెళ్ళడం చేస్తారు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇది అనుకూలించే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అన్ని రంగాల విద్యార్థులకు విశేషమైనటువంటి మంచి అభివృద్ధి అయితే ఉంటుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు కొంత పరిష్కరింపబడతాయి. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. అయితే జన్మ శని ఉండడం వల్ల ఆరోగ్యంలో కొంత కండరాలకు సంబంధించి, ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు తలెచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక పరమైనటువంటి విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. విద్యారంగానికి సంబంధించిన వారు కూడా విశేషమైనటువంటి అభివృద్ధిని చూపించే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం ఉంది. మరి ఈ మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, జన్మ శని ప్రారంభమైంది కాబట్టి శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. వీలైతే దగ్గరలో పంతులు గారు ఎవరైనా ఉంటే శనికి జపం చేయించుకోండి. అలాగే ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. దానివల్ల సత్ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు. ద్వాదశ రాశుల ఫలితాలు చూశారు కదా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. స్వస్తి.